హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. చాలామందికి వాస్తు అంటే ఇంటికి మాత్రమే, అపార్ట్మెంట్లకి వాస్తు వర్తించదు అని చెప్తారనమాట. అందువల్ల ఈ యొక్క వీడియోలో గణపతి స్థపతి వారు స్వయంగా వారి యొక్క పబ్లికేషన్లో అపార్ట్మెంట్ వాస్తుకు సంబంధించి ఇచ్చినటువంటి ప్లానులోని ఒక భాగాన్ని తీసుకొని, అంటే ఇక్కడ రెండు ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు దానికి అపార్ట్మెంట్ వాస్తులో స్థాపత్యవేద ధర్మాన్ని ఏ రకంగా ఇక్కడ అప్లై చేశారు అనేది ఇక్కడ తెలియచెప్పడమే మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. తద్వారా ఈ యొక్క బిల్డర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, అపార్ట్మెంట్ల వాస్తుకు కూడా స్థాపత్యవేద ధర్మాన్ని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుంటారని, అదేవిధంగా ఔత్సాహికులు ఎవరైనా సరే కొంత ఖాళీ స్థలం ఉండి అందులో గ్రూప్ హౌసులు కానీ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కానీ కన్స్ట్రక్ట్ చేద్దాము అనుకునేటప్పుడు మా సర్వీసెస్ మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ, ఈ యొక్క ఇమేజ్ మీరు చూసినప్పుడు ఈ యొక్క ప్లానులో మనకి ఒక గ్రిడ్ సిస్టమ్ అనేది అక్కడ అప్లై చేసి ఉందన్నమాట. ఇందులో 2 ఫ్లాట్స్ ఉన్నది. ఒకటి తూర్పు ముఖంగా ఉన్న ఫ్లాటు, ఒకటి పశ్చిమ ముఖంగా ఉన్న ఫ్లాటు ఉన్నదన్నమాట. ఈ 2 ఫ్లాట్స్కి మధ్యలో మెట్లు అనేది వేసి ఉండడం ద్వారా ఒక మధ్యలో ఒక కారిడార్ అనేది కూడా మీకు చూపెట్టడం అనేది జరిగిందనమాట. ఇది మీరు గమనించే ప్రార్థన. అదే రకంగా 2 ఫ్లాట్స్లోనూ మనం వాడేటటువంటి స్టోర్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వాస్తుపురుష మండలి అంతర్భాగంలో, అంటే ఇప్పుడు వాస్తవంగా ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఆ యొక్క ప్లింత్ ఏరియాలోనే మనకి టాయిలెట్స్ అని వాష్రూమ్స్ అని రావడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఏదైతే EXTN అనేటటువంటిది ఎక్స్టెన్షన్స్ అని చూపెట్టామో, వాస్తు పురుష మండలి బయట మాత్రమే ఈ యొక్క టాయిలెట్స్ అనేవి మనము ఎగ్జిక్యూట్ చేసి వాటిని బెడ్రూమ్స్లోంచి వాడుకునే విధంగా ఇక్కడ అప్లై చేయడం అనేది గణపతి స్థపతుల వారు మనకి చూపెట్టడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటండి, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక ఫ్లోర్లో చిన్నదనుకోండి 2 ఫ్లాట్లే ఉండొచ్చు, 4 ఫ్లాట్లు ఉండొచ్చు, 10 ఫ్లాట్లు ఉండొచ్చు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటు ఒక వాస్తుపురుష మండలి కింద లెక్క కట్టి వేసినప్పుడు ఎవరి అపార్ట్మెంట్ ఫ్లాటు వారికి అందులో ఉండే వాస్తు వారికి వర్తిస్తుంది అన్నమాట. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ దానికి కూడా పూర్తిగా ఈశాన్య లోపల పెట్టకుండా 9/9 వాస్తుపురుష మండలి కాబట్టి మనకి 4వ పాదంలో ఇక్కడ మనము ఈ యొక్క మెయిన్ డోర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. అదే రకంగా పశ్చిమానికి సంబంధించినటువంటి ఫ్లాట్ కూడా తీసుకునేటప్పుడు పూర్తిగా పశ్చిమ వాయువులో కాకుండా నైరుతి నుంచి వాయువు వరకు చూసుకునేటప్పుడు అందులో 4వ పాదంలో ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. మీరు ఇంకొకటి క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు కారిడార్ అనేది కూడా ఎలా పెడితే అలా కొలతలు కాకుండా వాస్తుపురుష మండలిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రిడ్ సిస్టమ్ని ఉండే పాదాలను తీసుకొని 3 పాదాలు ఇక్కడ తీసుకున్నాను చూడండి. అంటే ఆ 3 పాదాల వైబ్రెన్సీ అనేది వాస్తుపురుష మండలి యొక్క క్వాలిటీని సూచిస్తుంది. అంటే కారిడార్లో కూడా ఆ యొక్క వైబ్రెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ, ఆ యొక్క 2 ఫ్లాట్స్లో కూడా అదే వైబ్రెన్సీని మెయింటైన్ చేస్తూ, ఫ్లాట్లలోనూ కారిడార్లోనూ కూడా సంపూర్ణంగా అదే వైబ్రెన్సీ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అదే రకంగా మీరు మెట్లు అనేవి చూసినప్పుడు ప్రదక్షిణాక్రమంగా ఎక్కే విధంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే ప్రదక్షిణాక్రమం అంటే అర్థం ఏంటంటే, మనము మెట్టు ఎక్కిన తర్వాత టర్నింగ్ తిరగవలసి వస్తే కుడిపక్కకి తిరగాలి. అదే రకంగా మరియు ఇంకొక టర్నింగ్ అనేది వచ్చినప్పుడు అక్కడి నుంచి కుడిపక్క తిరగాలి. ఆ రకంగా ఇక్కడ యూ షేప్డ్ స్టైర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు.
అందులో 2 మలుపులు తిరిగే చోట కూడా ప్రదక్షిణాక్రమంగానే తిరిగే విధంగా, అంటే పూర్తిగా ఈ యొక్క అపార్ట్మెంటు శాస్త్రబద్ధంగా స్థాపత్య వేదంలో చెప్పబడినటువంటి ఆయాది గణనాన్ని ఉపయోగించి ఆ పద్ధతుల్లో ఎగ్జిక్యూట్ చేశారండి. తద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లాట్లకు కూడా, అపార్ట్మెంట్లకు కూడా, గ్రూప్ హౌస్లకు కూడా బిల్డర్ సహకరిస్తే మనము ఈ ధర్మం ప్రకారం మనం కట్టుకోవచ్చు అనేది ఇక్కడ తెలియచెప్పడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ.